ఈవీ యాత్రకు స్వాగతం. ఇప్పుడు మేము చాలా రోజుల తర్వాత ఒక మంచి గ్రూప్ టూర్ వేసామండి. మళ్ళీ మనాలి తర్వాత ఒక లాంగ్ ట్రిప్ ఇది. మా టీం ఇది మొత్తం ఒక 10 మందిమి 10 రోజుల యాత్ర వెళ్తున్నాము. ఇది ఇప్పుడు నడుస్తున్న చార్ధామ్ యాత్ర. ఇప్పుడు మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మాకు రాత్రి 10 గంటల 50 నిమిషాలకు ఫ్లైటు ఢిల్లీ. అక్కడ నుంచి బై రోడ్. చూద్దాం మరి మా జర్నీ ఎలా సాగుతుందో, అందరు కలిసి వెళ్దామని. లాంచ్కి వెళ్తున్నామండి. ఇప్పుడు సమయం వచ్చి 10 అవుతుంది. ఏం తింటామో తెలియదు కానీ టైంపాస్ చేద్దామని వెళ్తున్నాము. చూసారు కదండి, మొత్తం ఇవి యమునోత్రి పోయే దారిలో కొండలు. ఈ కొండని చెలిమి మొత్తం రోడ్డు తయారు చేశారు. ఇక్కడ మేము ఒక చిన్న టీ కొట్టు ఇది. ఇక్కడ వాళ్ళు టీ కాఫీలు అమ్ముతున్నారు. ఇక్కడ పహాడీ వాళ్ళు అంటే కొండ ప్రాంతం వాళ్ళు. ఇక్కడ మనకి చాయ్ కావచ్చు, మ్యాగీ ఏదైనా ఈ చలికి అమ్ముతుంటారండి. ఇదే వీళ్ళ ఆధారం. చూసారు కదండి, మొత్తం కొండలు. ఆ కొండల పైన చివర్లో ఒక అమ్మవారి గుడి అంటండి. మీకు మెరుస్తుంది కదా, లైటింగ్ తోటి కనబడుతుంది అనుకుంటా. జూమ్ చేస్తున్నాను. అది అమ్మవారి దేవాలయం అంట. ఆ గోపురము మనకు ఇక్కడ చూస్తే అయ్యప్ప స్వామి శబరిమలలో కొండల్లో వచ్చిన జ్యోతిలాగా కనబడుతుంది. అది చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ అందాలు. కింద లోయలు, నదులు, వాగులు, వంకలు, చక్కటి ప్రదేశం అండి. చార్ధామ్ యాత్ర చేస్తే చేయాల్సిందే, వయసులో ఉన్నప్పుడే చేయాల్సింది. ఇది మళ్ళీ వచ్చే యాత్ర కాదు కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాల్సిన యాత్ర. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడే మేము యమునోత్రికి బయలుదేరినామండి. ఇంకొక 5 నిమిషాల్లో బయలుదేరుతాము. అందరం రెడీ అయినాము. నైట్ స్టే వచ్చి బార్కోడ్లో నైట్ స్టే చేసినాము. మా ఇంకా కనబడుతున్న హోటల్ ఇదేనండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నైట్ 10 తర్వాత ఇక్కడ గవర్నమెంట్ రోడ్ల మీద జర్నీ చేయనివ్వదు. అందుకే రాత్రిపూట కొండ చర్యలు కూలి పడతాయని, రోడ్లు బాగుండాయని ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఏమంటారు జర్నీ ఉండదండి. కాబట్టి ఖచ్చితంగా 10 దాటితే బండ్లను ఆపేసుకొని ఎక్కడో ఒక ఊరిలో కానీ సిటీలో కానీ ఖచ్చితంగా రూమ్ తీసుకొని ఆల్ట్ ఉండాల్సిందే. మేము కూడా ఇక్కడ బార్కోట్ అనేది యమునోత్రికి ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ యమునోత్రి నదికి మేము ఇప్పుడు బయలుదేరినాము. మా మొత్తము 2 వెహికల్స్ అండి. ఇదో వెహికల్ ఇంకా ఉంటుంది, అదో వెహికల్, మొత్తం 2 వెహికల్స్ మొత్తం ఇది. మేమున్న హోటల్ ఇది. గణేష్ మహారాజ్ కి హర హర మహాదేవ, హర హర మహాదేవ, నమః పార్వతీపతే హర హర మహాదేవ. జై మణికొండ మల్లన్న, జై మణికొండ మల్లన్న, జై మణికొండ మల్లన్న, జై పోషమ్మ తల్లి, జై. ఇప్పుడే మేము యమునోత్రికి వెళ్ళామండి. చూసాం మరి మా వాళ్ళందరూ మరి గుర్రాలు ఎక్కుతారా నడుస్తారా తెలియదు. మా అనితోద్దే మాత్రం నడుస్తూ ఉంటుంది. అందరు నడుస్తాం, నడుస్తాం
నడవాలని వీడియో నడవాలని కోరిక ఉంది కానీ నడుస్తామా నడవో తెలియకపోతుంది. సంకల్పం అయితే గట్టిగా ఉంది. భగవంతుని దయ ఉంటే తప్పకుండా నడుస్తాం. పట్టుదల ఉంది. అందరికీ అదే ఉంది. నడవాలా గుర్రం ఎక్కాలా అనే ఆలోచనలు ఉన్నాము. ఆడిపోతే ఏదైతే అది అవుతుంది. ట్రై చేస్తున్నాం తండ్రి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూసారు కదండి, మా వాళ్ళ సంకల్పం గట్టిగా ఉంది. ఖచ్చితంగా ఎక్కాలని కోరుకుంటున్నాను. ఆ స్వామి అందరికీ ఆ శక్తిని ఇవ్వాలి. మా వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అలాగనే ఉండాలి. ఈ 10 రోజుల యాత్ర ఇది చార్ధామ్ యాత్ర. మా వాళ్ళ సంకల్పం అనుకోకుండా బయలుదేరినాము. అంతా విజయవంతంగా ఇప్పటివరకు జర్నీ జరిగింది. ఇదే విధంగా ఇంకా 10 రోజులు కూడా జర్నీ జరగాలి. అందరం ఆడుతూ పాడుతూ వచ్చాము. అదేవిధంగా ఆ స్వామిని దర్శించుకొని విజయవంతంగా వెళ్ళాలని ఆ స్వామిని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చల్లగా హాయిగా ఉంది. చూసారు కదా, మొత్తం కొండ ప్రాంతం అండి. మంచి వాతావరణంలో మా ప్రయాణం సాగుతుంది. కింద యమునోత్రి నది పాయ కింద వెళ్తుంది. మీకు చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఆ నీళ్ళే ఇక్కడికి పాయలుగా వస్తుంటాయి. అదే అండి కనిపిస్తుంది కదా, అదే యమునోత్రి నది పారుతూ వస్తుంది. అది కొండపాయ నుంచి. ఆ యమునోత్రి నది పుట్టిన స్థలానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము. మా అందరి పూర్వజన్మ సుకృతము. ఎందుకంటే ఇంతటి యాత్ర చేయడం అంటే సాహసం అండి. ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఇంతటి యాత్ర చేయడం కష్టము. ఆ స్వామి అనుగ్రహం ఉండాలి, పిలుపు ఉండాలి. ఆ పిలుపు మా అందరికీ ఉందని నమ్మి మేము బయలుదేరినాము. అలాగనే జరుగుతుంది యాత్ర కూడా. ఇప్పుడు యమునోత్రి నది పుట్టిన స్థలానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా యాత్ర విశేషాల గురించి మీకు చెప్తానండి. बोलो यमुनोत्री माता की, बोलो वैष्णवी देवी की, सच्चे दरबार की, शेरा वाली माता की, पहाड़ी वाली माता की, जय माता दी. ఇప్పుడే యమునోత్రి నది పుట్టిన స్థలానికి వెళ్తున్నామండి నడుచుకుంటూ. అందరం నడుద్దామని ఇప్పుడైతే బయలుదేరినాము. ఇందులో ఎంతమంది ఎక్కుతారో తెలియదు, ఎంతమంది గుర్రాల పైన వెళ్తారో తెలియదు. కొంచెం ముందుకు వెళ్తే తెలుస్తుంది ఎంతమంది అనేది. ఒక 10 మందిని, ఈ 10 మందిలో ఎంతమంది గుర్రాలు చూద్దాం. మరి ఎంతమంది నడుస్తారు? నువ్వు నడుస్తావా? హలో, నేను చెప్పాను. చెప్పు. నేను చెప్పాను. చూసినాగా చెప్పాడంట. చూద్దాం మరి ముందర ఆ వీడియో కూడా ఖచ్చితంగా తీసి పెడతా. ఎందుకంటే ఆయన ఇక్కడ ఇట్లా అంటాడు, ముందుకు వెళ్ళాక ఫస్ట్ గుర్రం అడుగుతాడు ఆయన్ని. బోలో సచ్చే దర్బారికి జై. దెబ్బకి మా వాళ్ళందరూ గుర్రం ఎక్కినారండి. చెప్పాను కదా నడవడం కష్టమని. అందరు గుర్రం పైనే మేము ప్రయాణం ఎత్తున్నాము. చూద్దాం మరి. ఇక ఏం చూసేది ఏముండదండి, గుర్రం కాబట్టి ఆగి వెళ్ళిపోతాము. ఒక్కొక్క పర్సన్కి 3500 తీసుకున్నాడు. ఇప్పుడు అందరం 10 మందికి 10 మంది నడుస్తున్నాము. ఎందుకంటే లేడీస్ దిక్కెళ్ళి, ఎందుకంటే ఇక మేము ఇద్దరమే ఉన్నాము. ఇక ఇద్దరం కూడా ఎందుకు అని చెప్పేసి అందరం కలిసి ఇక వాళ్ళతో పాటు ఉండాలి కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా గుర్రం పైన ప్రయాణమైనాము. నన్ను చూడు, మా ఆమె కోసం నేను కూడా గుర్రం పైన ఎక్కడం జరిగింది. పాపం తను నడుస్తా అని చెప్పింది కానీ నేనే వద్దులే, అందరితో పాటు మనం కూడా నడవాలి అంటే కష్టము. వాళ్ళు గుర్రం ఎక్కినప్పుడు మనం కూడా గుర్రం ఎక్కాలి కదా, ఎందుకంటే ఇద్దరం అయిపోతాం మళ్ళీ. ఏమ్మా ఇవ్వండి మా 10 గుర్రాలు. అందరము నడుద్దాం అనుకున్నాము, గుర్రం పైన పోతున్నాము. యమునోత్రి గుర్రాల పైన మేము బయలుదేరినామండి. గుర్రం పైన వెళ్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది. కొంచెం మన తొడలు కొద్దిగా నొప్పి అవుతుండొచ్చు, కానీ ఈ జనాల తాకిడితోటి ఇట్లా మనం పోవడమే బెటర్ అండి. ఎందుకంటే కొంతమందికి ఆస్తమా ఉన్న వాళ్ళు, దమ్ము బాగా వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు పోకపోవడమే మంచిది. గుర్రం పైన ఎక్కడమే చాలా ఉత్తమము.
మీరు చూస్తుంది యమునోత్రి నది పైనుంచి పారుతుందండి, కింద నుంచి. మనం ఇప్పుడు ఆ కొండ పైకి వెళ్తుండాలి మెల్లిమెల్లిగా. జనాలు చాలామంది నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా జాగ్రత్తగా రండి. ఎందుకంటే ఈ గుర్రాల్లో వాళ్ళని తగిలించుకుంటూ పోతుంటారు. ఆ తగిలిందంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కింద పడాల్సిందే. చాలామంది అట్లా పడుతున్నారు కూడా చాలామంది. ఎందుకంటే జనాల్ని వీళ్ళు నడవనీయకుండా మీదికి తీసుకెళ్తుంటారు. అంటే నేను కూడా ఇప్పుడు గుర్రం ఎక్కినాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి అంత కంఫర్ట్ జోన్ కాదు. ఇది ఉండేదే చిన్న దారి. ఆ దారి లోపలనే ఇంతమంది డోలా వాళ్ళు, గుర్రం వాళ్ళు, అదేవిధంగా నడిచే భక్తులు వీళ్ళందరూ ప్రయాణం కావాలి. మధ్య దారిలో ఇలా కీరలు, లెమన్ జ్యూస్లు, సోడాలు, మక్క బుట్టలు అమ్ముతున్నారండి. ఇలాంటి ఇబ్బంది అయితే లేదు, గుర్రమే ఎక్కాం కాబట్టి. నడిచే వాళ్ళు మాత్రం మధ్యలో ఆగి ఇలాంటి జ్యూస్ తాగుతూ మెల్లిమెల్లిగా మళ్ళీ కొండ ఎక్కుతూ ఉంటారు. ఇప్పుడు మాకు పోవడానికి 2.5 hours పడుతుంది. ఇలాంటి చెట్ల కింద చిన్న చిన్న షాపులు పెట్టుకొని వీళ్ళు ఇలా అమ్ముతూ ఉంటారండి వచ్చే యాత్రికుల కోసము. కానీ ఇక్కడ ప్రతి షాప్లో ఖచ్చితంగా వేడి మ్యాగీ మాత్రం అమ్ముతారండి. ఇది ఎంట్రన్స్, యమునోత్రి నది అమ్మవారి ముఖద్వారము మీరు చూస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, భక్తులు కూడా అందరూ చాలామంది నడిచేవాళ్ళు నడుస్తున్నారు. ఇలాంటి యాత్రలు చేయాలంటే ఖచ్చితంగా పంచభూతాల అనుగ్రహము, అదేవిధంగా మన బాడీ కూడా సహకరించాలి. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ యాత్రలు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇక్కడ ఇన్ని యాత్రలు విజయవంతంగా చేసి ఆ స్వామి దయతోటి తిరిగి మనం మన ఇంటికి చేరుకుంటాము. చూస్తున్నాం కదా, ఎప్పటి నాటి చెట్టు ఇది. మొత్తం ఆ చెట్టుకే చిన్న చిన్న ముక్కలుగా మళ్ళా నాసులాగా వచ్చి అవి కూడా ఎండిపోయినాయి. ఇక్కడ ప్రకృతి అందాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదండి. ఇక్కడ ప్రకృతి ఎలా ఉంటుందంటే ఇదండి, యమునోత్రి నది పైనుంచి పారుతూ కిందికి ఇలా వస్తుంది. మనం ఇప్పుడు ఆ యమునోత్రి నది పుట్టిన స్థలానికి వెళ్తున్నాము. ఇది నది చార్ధామ్ యాత్ర రెండోసారి. చాలా అద్భుతంగా ఇంతకుముందు యాత్ర చేశాము. అప్పుడు నేను నడిచానండి, పాత వీడియోలో ఉంటాయి చూడండి. అప్పుడు నేను పూర్తిగా ఈ కొండనంతా నడుచుకుంటూ ఎక్కి ఆ యమునోత్రి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అప్పుడు 13 మందితో టీం వచ్చాము, ఇప్పుడు 10 మందితో వచ్చాను. ఇట్లానే మీరు ఈ వీడియోలు చూస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ మీ సపోర్ట్ ఇలాగనే ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తున్నాం కదా, గుర్రాలు ఇక్కడ వాటర్ తాగిస్తున్నారు. కొన్ని గుర్రాలు తాగుతున్నాయి, తాగని గుర్రాలు తాగుతలేవు. ఇక్కడ తాగించేసి వాళ్ళ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇటుపై కొండ చూడండి. ఈ కొండ అని చెప్పకంటే పర్వతాలు అని చెప్పొచ్చు అండి. పర్వతాలు ఇవి చక్కగా మామిడి చూడు నడుస్తా అని చెప్పింది పాపం. నేనే గుర్రం ఎక్కించాను, ఎందుకంటే అందరితో పాటు మనం కాబట్టి. చాలామంది గుర్రాలపైన వచ్చేవాళ్ళు గుర్రం పైన వస్తున్నారు. ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో మా ప్రయాణం సాగుతుంది ఇప్పుడైతే. ఎందుకంటే మొన్న వరకు వర్షాలు పడ్డాయంట, కానీ మేము వచ్చిన రోజు నుంచి సమయం మంచిగా ఉంది. ఎందుకంటే వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. అంత చలిగా లేదు, అంత అది లేదు. కానీ చిన్నగా మాత్రం ఏసీ ఎలా వస్తుందో అలా చల్లటి గాలి మాత్రం వస్తుంది. అంటే చలి పెట్టేంత మాత్రం కాదు, తట్టుకోవచ్చు. మనకు అది చలి, ఇక్కడ వాళ్ళకి మాత్రం అది కామన్గా వాళ్ళకు ఇక్కడ వేడే ఉందని అంటున్నారు వాళ్ళు. ఏదేమైనా ఆ అమ్మవారి దర్శనం కూడా చాలా విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా 10 మంది సురక్షితంగా క్షేమంగా ఈ యాత్ర అంతా పూర్తి చేసుకొని తిరిగి ఇంటి ప్రయాణం చేయాలని కోరుకుంటూ, ఇలాంటి యాత్రలు మరెన్నో ఇంకెన్నో చేయాలని అందరికీ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా పైకి వెళ్ళాల్సి వస్తుంది.
యమునోత్రి నది అమ్మవారి దేవాలయం అండి ఇది మీరు చూస్తున్నది. అమ్మవారి దర్శనం చాలా విజయవంతంగా చేసుకున్నాము. ఇది ప్రకృతి విచిత్రం అండి. ఈ గుండంలో వేడి నీళ్ళు ఎలా వస్తాయంటే మనం కాసి పోసినట్టుగా హై టెంపరేచర్లో ఈ వేడి వాటర్ ఉంటాయి. చాలామంది భక్తులు ఆ చలికి ఈ వేడి గుండంలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకునే తిరిగి ప్రయాణం అవుతుంటారండి. बोलो गंगा मैया की, बोलो गंगा मैया की। చూడు వద్దు రండి 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 వద్దే చూడు ఇటు చూడు వద్దే ఇటు చూడు వద్దే చూడు ఇప్పుడు తీద్దాం వదిలేదు వదిలేదు నీళ్ళు చల్లుకోరి गंगा मैया की जय, गंगा माता की जय, गंगा देवी की गंगोत्री माता की मणिकोंडा वाले को మళ్ళీ ఏమన్నారు పడేయమనిలే
दर्शन नहीं करे थे। విజయవంతంగా గంగామాత అమ్మవారి దర్శనం పూర్తయిందండి. నెక్స్ట్ కేదార్నాథ్ దర్శనానికి బయలుదేరినామండి. హర హర మహాదేవ శంభో శంకర.